హలో అందరికీ, వెల్కమ్ టు కీర్తనాస్ కుకింగ్ ఛానల్. ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. అది వేడయ్యాక దాంట్లో పల్లీలు వేసుకోవాలి. దాంట్లోనే 4 లవంగాలు, 4 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి. వాటిని బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. దాంట్లోనే కొన్ని నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్నాక 1 నిమిషం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ కలుపుకొని చల్లారించుకోవాలి. చల్లారిన వాటిని మిక్సీకి వేసుకొని దాంట్లోనే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఒక పెద్ద టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి. దాంట్లోనే చిటికెడు పసుపు, కారానికి తగినట్టు మీ టేస్ట్కి తగినట్టు కారం వేసుకోండి. అందులోనే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ ఇలా ఫైన్ పేస్ట్ వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు చింతపండును బాగా కడిగి నానబెట్టుకోండి. తర్వాత వంకాయలు ఇలా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని దీంట్లో ఫిల్ చేసుకోవాలి. స్పూన్తో అయితే సరిగా ఫిల్ చేసుకోవడానికి రాదు, చేతితో చేసుకుంటే బాగా చేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒక్కొక్క వంకాయలో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని వంకాయల్ని అలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి. అది వేడయ్యాక దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. దాంట్లోనే కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకోవాలి. దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అవి వేయించుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. క్లిప్ మిస్ అయిందండి. తర్వాత ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా క్యాప్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో క్యాప్ తీసి చూస్తూ మంచిగా వేయించుకోవాలి. తర్వాత మనము పల్లీలు వేయించుకున్న పేస్ట్ చేసుకున్నాం, అది మిగిలింది దీంట్లో వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే చింతపండు పులుసు పోసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక క్యాప్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes ఉడికించుకోండి. ఇలా మంచిగా ఉడకాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 minutes ఉంచుకోండి. ఇప్పుడు క్యాప్ చేస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. అంతే, ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ రెడీ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. కర్రీ మాత్రం సూపర్గా కుదిరిందండి. కంపల్సరీ టేస్ట్ చేయండి. నా స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. బాయ్ బాయ్.